ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పోయిండా, కేసీఆర్ కావాలనే బీజేపీ పార్టీలకు పంపిండా? అది రాజకీయంలో నాటకమా లేకుంటే న్యాచురల్గా నడిచిన రాజకీయమా అనే డౌట్లు కొడుతున్నాయట ఇప్పుడు తెలంగాణలో. ఎందుకంటే బీజేపీ పార్టీలు ఉన్నట్టే కానీ బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల సందర్భంలో తప్ప ఎప్పుడు తిట్టలేదు. పార్టీని ఇడిచిపెట్టినప్పటి నుంచి కేసీఆర్ను పర్సనల్గా ఒక్క మాట అనలేదు. అదిగాక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి గొప్పగా చెప్పిండు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈటెల రాజేందర్ ను కాళేశ్వరం ప్రాజెక్ట్ తోని తెలంగాణకు లాభమా నష్టమా అనేది ఒక్క మాటలో చెప్పుండ్రని అడిగితే 100% లాభమే జరిగింది, జరుగుతుంది కూడా అన్నట్టు భల్ల గుద్ది చెప్పిండు ఈటెల రాజేందర్. ఇప్పుడు ఈ ముచ్చట్లు సోషల్ మీడియాలో పొట్టు పొట్టు వైరల్ అవుతుంది. ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి, ఇన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది, బోర్లేసుకునే పరిస్థితి తెలంగాణలో లేకుంటైంది, బావులు పూటికలు తీసే బాధలు రాకుంటైంది, కాల్వలు వారినాయి, చెరువులు నిండినాయి, చేపలు పెరిగినాయి. ఈ యాసంగికి ప్రాజెక్ట్ నీళ్ళు ఇచ్చే దమ్ము లేక రైతుల పంటలు ఎండిపోయినాయి. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నట్టు చెప్పిండు. కాళేశ్వరంతోని తెలంగాణ కలకలలాడిందన్నట్టు ఈటెల రాజేందర్ చెప్పిండు. ప్రశ్న అడిగిన యాంకర్ ఒక్కడే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు పరిశాన్ అవుతున్నారు ఈటెల ఇంటర్వ్యూని చూసి. బీజేపీ పార్టీలు ఉన్న ఈటెల రాజేందరేనా ఇట్లా మాట్లాడేది అన్నట్టు ఇచ్చంత్రంగా చూస్తున్నారు ఈ వీడియోను. రాజేందర్ కమలం గుర్తు పార్టీలు ఉన్నట్టే గాని పానం మొత్తం కార్ పార్టీ మీదకే గుంజుతున్నట్టున్నది. ఎగస్ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళు చేసిన పనులను మెచ్చుకున్నాడు అంటే అంతే కదా. వాళ్ళ సొంత పార్టీలేమో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం తీరుగా మార్చుకున్నారు. కాళేశ్వరంతోని తెలంగాణకు కాసిన్ని నీళ్ళు కూడా రాలేదన్నట్టు ప్రచారాలు చేసిండ్రు. దాని పేరుతోని జనం సొమ్మును కొరిగినరే తప్ప తెలంగాణకు కొరిగింది ఏం లేదన్నారు. ఇప్పటికి అంటున్నారు కూడా. వాళ్ళంతా అట్లంటే ఈటెల రాజేందర్ మాత్రం ఇట్లా అంటున్నాడు. ఇక దీంతో బీఆర్ఎస్ పార్టీలు ఈటెల రాజేందర్ రూపంలో రాటుదేలిన ఆయుధం దొరికినట్టు అయింది. కళ్ళు పెద్దగా చేసుకొని చూడును రన్నట్టు బీజేపీలో ఉన్న లీడర్లకు సలహాలు ఇస్తున్నారు. పొద్దున లేస్తే కారు గుర్తు పార్టీని తిట్టే కమలం పార్టీలు ఈటెల రాజేందర్ను చూసి నేర్చుకోండి. కాళేశ్వరంతో తెలంగాణకి ఎంత మేలు జరిగిందో చెప్తాడు. మీ పార్టీ ఆఫీసులో మీటింగులు పెట్టించి మరీ చెప్పించుకోండి, దాని ఇలువేందో చెప్తాడు. అడ్డగోలుగా మాట్లాడే లీడర్లు కార్యకర్తలు వాట్సాప్ యూనివర్సిటీ ఫేక్ గాలకు చూపెట్టుండ్రి. కేసీఆర్ ఇలువ తను గట్టిన కాళేశ్వరం గొప్పతనం చెప్తాడు మీ ఈటెల రాజేందర్ అన్నట్టు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుర్రు. మరి ఈ మాటలు తెలంగాణ బీజేపీ పార్టీలో ఎసొంటి దుమారం రేపుతాయో, ఈటెల రాజేందర్ను ఎట్లా ఇరుకున పెడతాయో, ఆఖరికి మళ్ళా కారు గుర్తు పార్టీలకే వచ్చేటట్టు చేస్తాయో, రాబోయే కాలంలో కమలం గుర్తు పార్టీ కారు గుర్తు పార్టీ రాజకీయం ఎట్లుంటదో ఏమో చూడాలిగా ముందు ముందే.